హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ కీమా ఎగ్ బజ్జీ. ముందుగా 100 గ్రామ్స్ చికెన్ కీమా, సన్నగా తరిగిన ఆనియన్స్ మరియు మిర్చి తీసుకోవాలి. ఎల్లో తీసేసి సగంగా కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను, మిర్చిని వేసి దోరగా వేయించుకోవాలి. చికెన్ కీమా బజ్జీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో కీమా వేసి బాగా కలపాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్ వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ను వేసి కీమాను బాగా ఉడికించుకోవాలి. ఈ కీమా ఉడికేటప్పుడు మరీ అంత మెత్తగా, మరీ అంత బిరుసుగా లేకుండా చూసుకోవాలి. మనం ఎగ్ బజ్జీ తినేటప్పుడు అందులో కీమా పెడతాం కదండి, ఆ కీమా బాగా మెత్తగా ఉడికితే మనకి ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ రాదు. కీమా బాగా మంచిగా ఉడికి మరీ మెత్తగా కాకుండా ఉన్నప్పుడు ఆ కీమా ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. ఈ ఉడికించుకున్న కీమాను కాసేపు పక్కన పెడదామండి. చల్లారాక ఇవి ముద్దలు కట్టడానికి ఈజీగా అవుతుంది. మరీ అంత చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని ముద్దలుగా, రౌండ్గా, బాల్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ పక్కన చూపిస్తున్నట్టు ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మనకు ఈ ముద్దలు రాలేదు అంటే 1 స్పూన్ తీసుకొని ఎగ్ వైట్లో ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ పక్కన చూపించే విధంగా మనం ఫిల్ చేసి ఎగ్ వైట్ని 2 పక్కల వచ్చేలా చేసుకొని మనం బజ్జీ పిండిలో ముంచి ఎగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బజ్జీల పిండి కోసం జల్లించి పెట్టుకున్న 1 గ్లాసు శనగపిండిలో కాస్త ఉప్పు, కారం, సోలా పొడి వేసి మరీ గట్టిగా కాకుండా, మరీ జారుడుగా కాకుండా పిండిని కలిపి పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చండి. చాలా క్రిస్పీగా వస్తాయి. కీమాను ఉంచిన ఎగ్స్ని తీసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి బాగా వేడైన తర్వాత ఈ ఎగ్ని డిప్ చేసి శనగపిండిలో ఆయిల్లో వేయాలి. ఇలా ఆయిల్లో వేసిన చికెన్ కీమా బజ్జీని 2 వైపులా వేయించుకోవాలి. చూపించినంత కలర్లో ఉండాలి. చికెన్ ఎగ్ బజ్జీ రెడీ అండి. ఇది స్నాక్స్ ఐటమ్గా బాగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు బాగా ఇష్టంగా తింటారు. ఎంతో నోరూరించే చికెన్ కీమా బజ్జీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని కొత్త వంటలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.